కాపాడాలి పైకెళ్ళా రాయ్ చిన్న కాపాడు. విశాఖ విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. సరియా జలపాతంలో ఇద్దరు యువకులు కొట్టుకుపోయిన దృశ్యాలు సాక్షి ఎక్స్క్లూజివ్ గా అందిస్తోంది. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీదేవి అందిస్తారు. శ్రీదేవి, చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? ఆ యువకులు ఎవరు? వీళ్ళు గల్లంతైనటువంటి ఇద్దరు యువకులు కూడా గాజువాకకు చెందినటువంటి యువకులుగా గుర్తించారు. వీటిలో ఒకరు నాని కాగా మరొకరు సుందరరావుగా గుర్తించారు. ఇందులో ఒక వ్యక్తి ఆన్లైన్ లో మార్కెటింగ్ జరిపే ఫ్లిప్కార్ట్ లో డెలివరీ బాయ్ గా పనిచేస్తుంటే మరొక మాత్రం స్టిక్కరింగ్ చేసేటువంటి ఒక దుకాణంలో పనిచేస్తున్నారు. వీళ్ళంతా కూడా సుమారు ఒక 10 మంది ఇవాళ విహారయాత్ర కోసం అని చెప్పి వీళ్ళంతా కూడా విశాఖ నుంచి గాజువాక నుంచి బయలుదేరారు. ఇక్కడ బయలుదేరిన తర్వాత రైవాడ రిజర్వాయర్ చూశారు. రైవాడ రిజర్వాయర్ తర్వాత వీళ్ళు అనంతగిరిలోకి వెళ్ళడం జరిగింది. అనంతగిరి మార్గం నుంచి వీళ్ళంతా అక్కడ సరియా జలపాతం దగ్గర జలపాతం అందాలను చూడడానికి వీళ్ళంతా వెళ్ళారు. ఆ తర్వాత వీళ్ళు అరకు వెళ్లేందుకు కూడాను దానికి సంబంధించిన ఒక ప్లానింగ్ కూడా వీళ్ళు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో అనంతగిరి జలపాతం చూసి వీళ్ళంతా కూడా అక్కడ స్నానానికి దిగినట్లుగా తెలుస్తోంది. ఈ స్నానం దిగినట్లు ఒకసారిగా వచ్చినటువంటి ప్రవాహ వేగాన్ని తట్టుకోలేక వెళ్ళినటువంటి 10 మంది యువకుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. నీలిమ. శ్రీదేవి, నేను క్రాంతిని మాట్లాడుతున్నాను. మరి ఆ ఇద్దరు ఆచూకీ కనుగొనడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నారా? క్రాంతి, ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో యువకులు ఇద్దరు గల్లంతయ్యారో సాయంత్రం చీకటి పడడంతో గాలింపు చర్యలు మాత్రం నిలిపివేయడం జరిగింది. తిరిగి రేపు తెల్లవారుజాము నుంచి చర్యలు చేపడతామన్నటువంటిది ఒక తెలుస్తుంది. అయితే ఇది ఘటన సాయంత్రం 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగిందనేది తెలుస్తోంది. క్రాంతి. శ్రీదేవి, మరి ఎవరైనా అప్రమత్తమయ్యారా? అధికారులకు సమాచారం అందించారా? 3 గంటల ప్రాంతంలో జరిగిందంటున్నారు. ఇప్పుడు దాదాపు 9 దాటిపోయింది. మరి అంటే ఆచూకీ ఏమైనా లభ్యమైందా? క్రాంతి, ఇది 3 గంటల ప్రాంతంలో జరిగినప్పటికీ కూడా ఇవాళ ఆదివారం కావడంతో ఒక సందర్భంలో కూడా అధికారులు ఎవరు అందుబాటులో లేకపోవడం కూడా గాలింపు చర్యలు లేట్ కావడానికి కూడా ఒక ప్రధాన కారణమైంది. దీంతో అప్పటికే మనకి సాయంత్రం కావడం చీకటి పడడంతో కూడా గాలింపు చర్యలకి ఆటంకం కలిగి దీంతో వీళ్ళంతా కూడా గాలింపు చర్యలు చేపట్టకపోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి యువకులు 8 మంది యువకులు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంతమంది గ్రామస్తులను కూడా ఆశ్రయించినట్లుగా తెలుస్తుంది. ఆశ్రయించినప్పటికీ లేకపోవడం చీకటి పడడంతోనూ గాలింపు చేపట్టడానికి మాత్రం సహకరించేటువంటి వాతావరణం లేకపోతే ఈ గాలింపు చర్యని రేపు ఉదయం చేయడానికి మాత్రం సిద్ధపడుతున్నారు. క్రాంతి. ఫ్రెండ్స్ ఏం చెప్తున్నారు శ్రీదేవి? ఈ రోజు ఆదివారం సెలవు కావడంతోనూ అంతా కలిసి ఒక పిక్నిక్ లాగా వెళ్ళాలి, ఒక విహారయాత్రగా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నామని అక్కడ ఉన్నటువంటి స్నేహితులు చెప్తున్నారు. వీళ్ళు గాజువాక నుంచి తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో 6-7 గంటల ప్రాంతంలో వీళ్ళు గాజువాక ప్రాంతం నుంచి బయలుదేరారు. వీళ్ళంతా కూడాను వెళ్ళిన మార్గం మధ్యలోనే వివిధ పిక్నిక్ స్పాట్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసుకుంటూ రైవాడ రిజర్వాయర్ అందాలను కూడా వీళ్ళు చూశారు. రైవాడ రిజర్వాయర్ అనంతరం వీళ్ళు అనంతగిరి వెళ్ళినప్పుడు మార్గం మధ్యన వచ్చిన దీనపాడు పంచాయతీ దగ్గర ఉన్నటువంటి ఆ జలపాతం అందాలను చూసి వీళ్ళంతా కూడా ప్రకృతి సిద్ధంగా ఉండడంతో వాటంతా అక్కడ ఫోటోలు దిగాలని ఎంతో ఆతృతగా వీళ్ళంతా ఎదురు చేశారు. ఈ ఆతృతలోనే కొందరు ఆ జలపాతం అందాలు చేసి ఆ ప్రవాహం చూసి స్నానం ఆచరించాలని ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. క్రాంతి. విజువల్స్ లో చూస్తుంటే శ్రీదేవి ఎవరో కాపాడడానికి ఫ్రెండ్స్ ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. మరి అంటే కాపాడలేకపోయారా వాళ్ళని? అంటే క్రాంతి, మనం విజువల్స్ లో చూసుకుంటే కొట్టుకుపోతున్నటువంటి ఇద్దరు యువకులను కూడాను వెంట వెళ్ళినటువంటి స్నేహితులు రక్షించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రవాహ వేగం చాలా ఉధృతిగా ఉంది. ఆ ఉధృతిని తట్టుకోలేక వీళ్ళంతా కూడాను నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి యువకులంతా కూడాను రక్షించమని ఆర్తనాదాలు చేశారే తప్ప మరొక సహాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. మనం చూసుకుంటే కూడా అక్కడ ఉన్నటువంటి అంటే రాళ్లు కానీ అవన్నీ చూసుకుంటే కొండరాళ్లు కానీ ఇవన్నీ మధ్య మధ్యలో రావడం, అలాగే ప్రవాహ వేగం, అలాగే ఎక్కువగా లోతు కూడా ఉండడంతో జలపాతం ఉన్నటువంటి కూడా భాగం అంతా కూడా లోతు ఉండడంతో కూడా వీళ్ళు సాహసించలేదు. అయినప్పటికీ వీళ్ళలో కొందరు ఈత వచ్చే యువకులు కూడా కొందరు ఉండడంతో వీళ్ళు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కూడా అప్పటికే వీళ్ళంతా కూడా లోపలికి వెళ్ళిపోవడంతో నిస్సహాయ స్థితిలో వీళ్ళంతా కూడా ఉండిపోవడం జరిగింది. క్రాంతి.